అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్ఐటి కాలీకట్ గురించి మీ అందరికీ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఎన్ఐటి కాలీకట్ అనేది మనకి కేరళ స్టేట్లో ఉంది. టాప్ ఎన్ఐటీల్లో ఎన్ఐటి కాలీకట్ ఒకటి. ఇది టాప్ 5 ఎన్ఐటీల్లో ప్లేస్లో ఉంది. అయితే మనకి ఎన్ఐటి బెస్ట్ ఎన్ఐటీల్లో కాలీకట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎన్ఐటి కాలీకట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లోకి వచ్చేటప్పటికి 25th ప్లేస్లో ఉంది. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 50.64 lakhs ఉంది. అయితే ఈ ఎన్ఐటి కాలీకట్లో మనం జేఈ మెయిన్స్ మనం చాలా ప్లాన్ చేసుకోవాలి. మనందరికీ తెలుసు జేఈ మెయిన్స్ అనేది జనవరి 22 నుంచి జనవరి 31 మధ్యలో జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి టైమింగ్ కూడా మనం చూస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 షిఫ్ట్లో జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ 9కి స్టార్ట్ అవుతుంది, 12 వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 3కి స్టార్ట్ అయ్యి 6 వరకు ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ 3 hours ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్కి సంబంధించి ప్లానింగ్ కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. ముఖ్యంగా ఎగ్జామినేషన్ సెంటర్కి 7:30 వల్ల మనం వెళ్ళిపోయి ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి 8:30 నుంచే స్టార్ట్ చేస్తారు. మనకి ఎగ్జామ్ 9కి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా 1 hour కూడా టెన్షన్ ఫ్రీ అవ్వడానికి కూడా ఆ టైమింగ్స్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ఎన్ఐటి కాలీకట్ వాళ్ళు ఆఫర్ చేసినటువంటి బ్రాంచెస్ ఏంటంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ఆల్సో బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ. మనందరికీ తెలుసు బెస్ట్ ఇప్పుడు ఎవరైనా కోరుకునేది బెస్ట్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలని, బెస్ట్ బ్రాంచ్లు తీసుకోవాలని అందరూ కూడా ఈ యొక్క జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మనకి బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పటికి టాప్ 5లో ఎన్ఐటి కాలీకట్ ఉంది. మరి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు లేకపోతే ఈసీఈ లాంటి మంచి బ్రాంచ్లు వస్తే మంచి ప్యాకేజ్ కానీ లేకపోతే మంచి ఆపర్చునిటీస్ కానీ వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసినటువంటి మెకానికల్ చేసిన వాళ్ళు కూడా కాలీకట్లో మంచి ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే మనం సిఎస్సిఏ కావాలని కోరుకుంటాం కాబట్టి గతసారి సిఎస్సికి హోమ్ స్టేట్ వాళ్ళకి ఎన్ఐటి కాలీకట్లో 9,200 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఫిమేల్కి అయితే 9,300 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 4,482 వరకు సీట్ వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 8,000 వరకు సీట్ వచ్చింది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3,200 వరకు సీట్ వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 4,300 వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 3,125 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10,000 వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చిందండి. ఫిమేల్కి అయితే 14,000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 1,300 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ ఫిమేల్ అభ్యర్థులకి సిఎస్సిలో సీట్ రావడం జరిగింది. అయితే సిఎస్సిలో ఎస్సీ ఎస్టీ వరకు చూసుకుంటే హోమ్ స్టేట్లో లాస్ట్ టైము 7,468 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే ఫిమేల్ అభ్యర్థులకి 1,131 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అలాగే ఎస్టీ వరకు అయితే హోమ్ స్టేట్లో 4,000 వరకు సీట్ రావడం జరిగింది. అలాగే అదర్ స్టేట్ వాళ్ళకైతే 555 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది కేటగిరీ ర్యాంక్స్. 555 ర్యాంక్ అంటే ఎస్టీలో, అది మనం ఓపెన్లో చూసుకుంటే జనరల్ చూసుకుంటే అది 40,000 ర్యాంక్ వరకు కూడా ఉంటుంది. ఇంకా ఎన్ఐటి కాలీకట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి మరో బ్రాంచ్ ఏంటంటే ఈసీఈ. ఈసీఈ కూడా చాలా మంచి బ్రాంచ్. ఈ బ్రాంచ్ కూడా మనకి మంచి సీట్ వస్తే మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే హోమ్ స్టేట్ వాళ్ళకి 13,000 అంటే 14,000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 10,000 ర్యాంక్ వరకు కూడా ఓపెన్లో సీట్ వచ్చింది. అదే ఓబీసీ వరకు అయితే 5,134 వరకు కూడా సీట్ వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 4,300 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 22,000 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అలాగే ఈసీఈ సంబంధించి ఎస్సీ ఎస్టీ వరకు కానీ చూస్తే హోమ్ స్టేట్లో ఎస్సీ వరకు అయితే 10,000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 3,773 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అదే ఎస్టీ వరకు అయితే హోమ్ స్టేట్లో 5,400 లేదా 6,198 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 1,220 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఈసీకి సంబంధించి 1,220 ర్యాంక్ అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, జనరల్లో చాలా పెద్ద ర్యాంక్ ఉంటుంది. కేటగిరీలో 1,220 ర్యాంక్ ఉంటుంది. అలాగే నేను మరో బ్రాంచ్ గురించి చెప్తున్నాను. ఇది అందరికీ కూడా మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చాలామందికి ఇంట్రెస్ట్ చూపించరు, చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇది కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. కాకపోతే మనం ఎన్ఐటి కాలీకట్లో చేరాలనుకున్నప్పుడు, అక్కడ చదవాలనుకున్నప్పుడు కొంచెం పెద్ద ర్యాంక్ వస్తే మనం మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్లకు వెళ్ళిపోవచ్చు.
లేదు మంచి ర్యాంక్ వస్తే సిఎస్సి లాంటి బ్రాంచ్లకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి బెస్ట్ కాలేజీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. బెస్ట్ ఎన్ఐటి ఏది, ఆ ఎన్ఐటీలో మనం జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం, తర్వాత బెస్ట్ బ్రాంచ్, తర్వాత సెకండ్ చాయిస్గా మనం ప్లాన్ చేసుకోవడం. అందుకే నేను మెటీరియల్ సైన్స్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ కూడా ఇస్తే ఇక్కడ చూడండి 44,000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది లాస్ట్ టైం ఓపెన్ అభ్యర్థులకి. అది అదర్ స్టేట్ వాళ్ళకి 44,000 ర్యాంక్ అంటే మనం హ్యాపీగా ఇక్కడ మనం ఆ మాత్రం ఈ మాత్రం చదివితే మంచి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సేమ్ మిగతా కాలికట్లో ఎస్సీ ఎస్టీ వారికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మంచి ర్యాంక్ కూడా ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. హోమ్ స్టేట్ వాళ్ళకి 18,000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. మరి ఎస్టీ వరకు అయితే 1940 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. కాబట్టి ఏదైతే ఎన్ఐటి కాలికట్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను, మిగతా బ్రాంచుల గురించి నేను పార్ట్ 2లో చెప్తాను. ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈసీఈ కానీ, సిఎస్సి కానీ, మెటీరియల్ సైన్స్ కానీ ఇవి చూస్తే మనము చిన్న ర్యాంక్ వస్తే మనం కష్టపడి చిన్న ర్యాంక్ తెచ్చుకోగలిగితే ఇక్కడ సిఎస్సి జాయిన్ అవ్వండి. పెద్ద ర్యాంక్ అని వచ్చేస్తుంటే మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ లాంటి కోర్సులు కూడా ఇక్కడ జాయిన్ అయితే బెటర్. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.